ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసారంతా. ఈరోజు మేము ముందుకు ఒక బ్లాగ్తో వచ్చిన ఏంటి అంటే, నాకు ఫీవర్ వచ్చిన కాడ నుంచి ఇటు పక్క అంతా తలనొప్పి వస్తుంది. అయితే ఫస్ట్ ఈ పక్క చెవు నొప్పి వచ్చింది. ఈ చెవు నొప్పి డ్రాప్ చేసుకున్న తర్వాత ఇది తగ్గింది అనుకునేసరికి ఇటు పక్క చెవులో సీమ్లా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. నేను అక్కడ చూపించుకునేది మీకు అంతా చెప్తాను. ఎందుకంటే నాలాగా ఎవరైనా చెవితో బాధపడుతున్నారు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే భరించలేని నొప్పి వస్తుంది, అందుకని చెప్తున్నాను. అయితే ఈ చెవు పక్కన సరిగా అయితే అసలు వినిపించట్లేదు, ఎక్కడో మాట చిన్నగా. ఈ తలనొప్పి రావడం వల్ల ఇదంతా నొప్పి వచ్చి తలలో ఇటు పక్క సీమిలాగా నీరు కారుతుంది ఫ్రెండ్స్. అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరాను. ఇంకా అక్కడెక్కడ చూపించుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా మీరైతే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాను. హాస్పిటల్ మొత్తం మీకు చూపించాలైతే అనుకున్నాను. అంతలోకి నా ముందు ఒక కార్లో ఒక అతన్ని అయితే దింపారు. అసలు ఎమర్జెన్సీ కేసు అంట, కానీ దింపుతుంటేనే కారులోనే చనిపోయారు. ఇంకా తల్లిదండ్రులు అయితే ఎంత ఘోరంగా ఏడుస్తున్నారో. ఇంకా వీడియో తీయాలనగా సడన్గా నా ముందు ఒక ప్రాణం పోయేసరికి నాకు టెన్షన్ అనిపించింది. ఇంక నేను అక్కడ కూర్చున్నాను. ఓపీ ఇంకా రాలేదు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక పాప అయితే వాళ్ళ అమ్మ చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర అయితే కూర్చోబెట్టి ఇంకా వెళ్ళిందనమాట. ఇంకా నేను తనతో ఒక వీడియో అయితే తీసుకున్నాను. తర్వాత అతను ఎందుకు చనిపోయాడు ఏంటనేది నేను చెప్తాను. ఇలా చాలామంది ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలని అయితే అనుకుంటున్నాను. ఏంది అని అంటే, ఆ అబ్బాయి చదువుకుంటున్నాడంట హైదరాబాద్లో హాస్టల్లో, అదే రూమ్లో సింగిల్గా రూమ్లో అయితే ఉంటున్నాడంట. ఫీవర్ వచ్చిందంట. తర్వాత ఇంకా కామెర్లు అయితే అయ్యాయంట. కామెర్లు అయిన దాని మీద ఆయన రూమ్లో ఉంటున్నాడు కదా, సరిగా వండుకోలేక ఇంకా ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ అలాంటివి తినటం వల్ల తలకి పట్టేసి దసరా హాలిడేస్కి ఇంటి దగ్గరికి అయితే వచ్చాడంట. ఇంటి దగ్గరికి వచ్చి ఇంకా లేవట్లేదని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చే లోపలనే ఇంకా అతనైతే చనిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని నా కొడుకు కానీ నా కూతురు కానీ ఇలా చదువుకోవాలి, మాకు పేరు తెస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు చదివిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకున్నానంటే, దయచేసి ఎవరైనా సరే జ్వరం తగిలినప్పుడు కానీ ఒంట్లో బాగున్నప్పుడు కానీ చికెన్ అలాంటివి అవాయిడ్ చేయండి చాలా వరకు. ఎందుకంటే మనకి ప్రాణంతో ఉన్నప్పుడు అంతకంత ఎక్కువగా అయితే తినొచ్చు. నేను ఈ వీడియో షూట్ చేయాలని అయితే అనుకోలేదు, కాకపోతే నేను మీతో చెప్పాలి, మన ఇంట్లో మన పిల్లలకైనా ఎవరికైనా ఇలా జ్వరం తగిలినప్పుడు తినకూడదనే ఉద్దేశంతోనైతే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తినొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు తినట్లేదని చెప్పేసి మనము చికెన్ అలాంటివి తీసుకొచ్చి పెడతాం కదా, దయచేసి ఇక నుంచైనా ప్లీజ్ ఒక నిండు ప్రాణాన్ని నా ముందు అసలు కోల్పోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకొని ఉంటారు కదా కొడుకుల మీద, సడన్గా చనిపోయేసరికి ఎంతో అసలు చెప్పలేంత బాధ అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇంక ఇది నేను చెవు నొప్పి అయితే హాస్పిటల్ అయితే చూయించుకున్నాను. చూయించుకుంటే ఏమన్నారంటే, చెవులో ఒక చెవు మంచిగానే ఉంది, ఇంకో పక్కన ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందంట. డ్రాప్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంకా టాబ్లెట్స్ అయితే యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. తర్వాత 3 డేస్కి అయితే రాశారు. తగ్గనట్టుంటే చెవు డాక్టర్ వస్తారు, అప్పుడు రమ్మని అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నాకైతే తగ్గిపోయింది. ఈ వీడియో చేయడానికి కూడా నాకు ఓపిక లేక ఎన్ని రోజులు వీడియో అయితే ఇంకా షేర్ చేయలేకపోయాను. ఇంకా ఎవరైనా సరే చెవి నొప్పితో బాధపడుతుంటే ఎవరు దయచేసి నెగ్లెక్ట్ అయితే చేయకండి, వెంటనే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకంటే మనకు వినబడితేనే కదా ఏదైనా పని చేసుకోగలుగుతాము కదా, అందుకని ఇంకా చెప్తున్నాను. దేవుని దేవాలు అయితే నాకైతే ఇంకా తగ్గిపోయింది ఫ్రెండ్స్. కానీ అసలు ఈసారి జ్వరం నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందంటే, నాకు వచ్చిన తర్వాత ఇలాంటి జ్వరం రాలేదు. ఎందుకంటే ఒకటి పోయిన తర్వాత ఒకటి ఇంకా అలా వస్తూనే ఉన్నాయి రోగాలు కదా. ఒక్కొక్కసారి మనిషిని ఎంత కుంగదీస్తుంది కదా, ఒక్కరోజు జ్వరం అంటే 6 నెలల ఆయుష్ని కుంగదీస్తుంది అంటారు. మీ సైడ్ ఇలా అంటారు లేదా? ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీతో ప్రతిదీ నేను చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను ఇంకా నా జర్నీని అయితే వ్లాగు షూట్ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. మేము హాస్పిటల్స్కైనా దేనికైనా షాపింగ్స్కైనా రావాలంటే మేము ఉండే ఊరు నుంచి, మా ఊరు నుంచి సిటీలోకి రావాలంటే 9 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందంట. అంటే ఉంటుంది, ఎగ్జాంపుల్ కరెక్ట్ అయితే తెలియదు. ఇక్కడే అనమాట మొత్తం దొరుకుతాయి చూడండి. అందుకని మీకైతే చూపిస్తున్నాను. లారీలు కానీ కార్లు కానీ ప్రతిదీ. ఇంక పెట్రోల్ బంకులు మనకి అందరికీ తెలిసిందే కదా, ఇంక చెప్పాల్సింది ఏమీ ఉండదు. కాకపోతే మేము చదువుకునేటప్పటికి ఇప్పటికీ
15 ఇయర్స్కి ఎంత డెవలప్ అయిందంటే సిటీ అనేది అంత డెవలప్ అయింది. ఇంకా ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇంకా మీతో అయితే మెడిసిన్స్ అయితే షేర్ చేసుకున్నాను. ముందు నా నొప్పి కంటే కానీ హాస్పిటల్ బిల్లే ఎక్కువైంది. 700 దాకా మందులు అయితే అయ్యాయి. 200 ఫీజు, మొత్తం 1000 రూపాయలు. 1000 రూపాయలు పోయినాయి అన్న బాధ ఎక్కువగా ఉంది నా నొప్పి కంటే. ఎందుకంటే మనకు వచ్చిన చిన్న రోగమైనా సరే హాస్పిటల్కి వెళ్తే చాలా ఎక్కువనే అవుతాయి. ఎందుకో నాకు ఇప్పుడు ఆ రోజు అట్లా అనిపించింది, నా నొప్పికి ఇంత ఖర్చు అవసరం అనిపించింది. కానీ నొప్పి అయితే భరించలేకపోయా ఫ్రెండ్స్. 3 డేస్ వరకు అయితే చూసాను కానీ తగ్గలేదు. అందుకనే హాస్పిటల్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకా ఉదయం సాయంత్రం రాత్రి అయితే టాబ్లెట్స్ అయితే వేసుకోమని ఇంకా రాశారనమాట. మీరు కూడా ఎవరైనా ఇలాంటి నొప్పితో బాధపడుతుంటే ఇంక వెళ్ళైతే చూపించుకోండి. డబ్బుల విషయానికని కాగా నేను క్యాజువల్గా అయితే చెప్తున్నాను. ఇంకొండి డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఇంక ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.